ఏ ట్రేడర్స్ మీరు ఇంకా నార్మల్ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ డ్రా చేస్తున్నారా? సిపిఆర్ యూజ్ చేయాలనుకుంటే ట్రేడింగ్ వ్యూలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఫ్రీ ఇండికేటర్. మీరు సెట్టింగ్స్‌లో వచ్చి ఇండికేటర్స్‌లో సిపిఆర్ అని సెర్చ్ చేస్తే సిపిఆర్ విత్ పివట్ పాయింట్స్ లెవెల్ సిపిఆర్ బై కేజీఎస్. సో డెవలపర్ నేమ్ 5.2K ఫాలోవర్స్ ఉన్నారు. దీన్ని ఫేవరెట్ చేసుకోండి. మీ యొక్క ఫేవరెట్ లిస్ట్‌లో ఉంటుంది. వన్ క్లిక్ మన స్క్రీన్ మీద ప్లాట్ అవుతుంది. మీరు గనక మన టెలిగ్రామ్ గ్రూప్ ఇంకా ఫాలో అవ్వలేదంటే ఐ రిక్వెస్ట్ టు కైండ్లీ ఫాలో. అక్కడ నేను చెక్ లిస్ట్ పోస్ట్ చేశాను, పిన్ చేశాను. ఆ చెక్ లిస్ట్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. ఇట్స్ ఎ పీడీఎఫ్. ప్రతిరోజు మీరు ట్రేడ్ తీసుకునే కన్నా ముందు ఒక్కసారి దాన్ని కన్సిడర్ చేయండి. ఒక చిన్న హ్యాబిట్‌లా మార్చండి. ఆ హ్యాబిట్ మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఇస్తుంది ఓవర్ ద పీరియడ్. డోంట్ మిస్ ఇట్. ట్రేడింగ్ వ్యూలో ఓపెన్ చేసి ఇండికేటర్ సెక్షన్‌లో ఉన్న ఈ పర్టిక్యులర్ ఫ్రీ ఇండికేటర్‌ని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ కస్టమైజేషన్స్. సెట్టింగ్స్ అయినా, స్టైల్ అయినా. సో మీకు ప్రీవియస్ మంత్ అయినా, ప్రీవియస్ డే, ప్రీవియస్ నెక్స్ట్ మంత్, నెక్స్ట్ వీక్ అయినా సరే కంప్లీట్‌గా ఇక్కడ మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు, డిసేబుల్ చేసుకోవచ్చు. అండ్ ఇన్‌పుట్స్‌లో వచ్చి మీకు ఆటోమేటిక్ ఉంది, మాన్యువల్ ఉంది. ఐ రిక్వెస్ట్ యూ కైండ్లీ స్విచ్ ఇట్ ఫర్ మాన్యువల్. మాన్యువల్ స్విచ్ చేసుకుంటే మీకు వీక్లీ, మంత్లీ, నెక్స్ట్ డే ఇలా మీకు ఏది కావాలన్నా మీరు ఇక్కడ కస్టమైజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రేపటి సిపిఆర్ కావాలంటే సో దిస్ ఈస్ టుమారో సిపిఆర్. ఇక్కడ మనం క్లింక్ అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చి మనకి ఈరోజు సిపిఆర్ లెవెల్. ఈరోజు చూపిస్తున్నది వచ్చి యాక్చువల్ రేపు సిపిఆర్ లెవెల్. మీరు ఈ పర్టిక్యులర్ లెవెల్‌ని మార్క్ చేసుకున్నారంటే వెరీ సింపుల్. రేపు మార్నింగ్ మీరు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మీరు చూస్తున్న వచ్చి బీటీసీ యూఎస్‌డి రేపు మార్కెట్ 24థ్ ఓపెన్ అయినప్పుడు చూస్తే గనక సిపిఆర్ ఇక్కడే ఉంటుంది. ఈ పర్టిక్యులర్ లెవెల్ దగ్గర ఓపెన్ అయి ఉంటుంది. సో సిపిఆర్ అనేది సెంట్రల్ పివట్ రేంజ్ మనకి చాలా ఈజీగా ట్రెండ్ అనేది చెప్తూ ఉంటుంది. ఏ ఒక్క ట్రేడర్ అయినా సరే, బిగినర్ ట్రేడర్ అయినా సరే యూజ్ చేయడానికి చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. సో ఈ సిపిఆర్‌ని యూజువల్‌గా మనం యూజ్ చేసేది వచ్చి మోస్ట్ ఆఫ్ ప్రొఫెషనల్ ట్రేడర్స్ సిపిఆర్‌ని ప్రిఫర్ చేస్తారు. సో సిపిఆర్‌లో మనకి 3 లైన్స్ ఉంటాయి. సెంటర్ ఈస్ పాయింట్, పివట్ పాయింట్స్ అంటారు. టాప్ సెంట్రల్, బాటమ్ సెంట్రల్, మళ్ళీ మనకి 4 లెవెల్స్ సపోర్ట్ లెవెల్స్ ఉంటాయి. అప్పర్ సైడ్ 4 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు కొంత ఇక్కడ చాలా ట్రాఫిక్‌గా ఉంది కదా! సో, లెట్ మీ మేక్ ఇట్ వెరీ క్లియర్. సెట్టింగ్స్‌లో మనం ఇక్కడ మాన్యువల్ చేసుకున్నాము. షో డైలీ సిపిఆర్ ఎనేబుల్ చేసుకుంటాము. స్టైల్‌కొచ్చినప్పుడు ఇక్కడ కొంత మనకి పని ఉంది. ఏంటంటే ఇక్కడ ఇన్ని ఎనేబుల్ అయింది కదా! మీకు ఇఫ్ ఇన్ కేస్ డైలీ సిపిఆర్ మీకు స్క్రీన్ మీద ఉండాలంటే డైలీ ఎస్4 దాకా టిక్ చేసుకోండి. దాని తర్వాత ఉన్నదన్నీ అన్‌టిక్ చేసుకుంటూ రండి. ఎప్పుడు మీకు వీక్లీ కావాలన్నప్పుడు మీరు వీక్లీ ఎనేబుల్ చేసుకోండి. ఇప్పుడు మనం అన్‌టిక్ చేస్తున్నదొచ్చి మంత్లీ. సో, మంత్లీ వద్దంటే మనం మంత్లీ రిమూవ్ చేసుకోవచ్చు. మీరు అవర్లీ టైమ్ ఫ్రేమ్ 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ట్రేడ్ చేస్తున్నారంటే ఐ ప్రిఫర్ వీక్లీ మీరు స్విచ్ చేసుకుంటే బెస్ట్. ఎందుకంటే మీరు వీక్లీ స్విచ్ చేసుకున్నారంటే మీకు చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ హయ్యర్ టైమ్ ఫ్రేమ్. 5 మినిట్స్, 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ అయితే మీరు డైలీ ప్రిఫర్ చేయొచ్చు. ఈవెన్ 1 అవర్ మీరు డైలీ సిపిఆర్ కంపేర్ చేసుకోవచ్చు. బట్ మేక్ ష్యూర్ యూ ఆర్ ఆల్సో లుకింగ్ ఫర్ వీక్లీ, మంత్లీ. ఎందుకంటే వీక్లీ, మంత్లీ కూడా మనకి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. ప్రైస్ రెస్పెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడొచ్చి మనం లైన్స్ చేంజ్ చేసుకుంటారు. లైన్స్ చేంజ్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది. సో, ప్రతి ఒక్కటి మీరు ఇలా లైన్స్ చేంజ్ చేసుకొని కింద సెట్టింగ్స్‌లో వచ్చి మీరు సెట్ టు డిఫాల్ట్ అని సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ మీరు ఇలా సెట్టింగ్స్ చేయాల్సిన అవసరం ఉండదు. సో, మీకు ఏ పర్టిక్యులర్ కంఫర్టబుల్‌గా ఉంటుందో ఆ కంఫర్టబుల్ అయిన మీరు లైన్స్ అయినా డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కంప్లీట్‌గా సెట్ చేసుకున్నాము. స్టైన్‌లో డైలీ పివోట్, డైలీ బాటమ్ సెంట్రల్, డైలీ టాప్ సెంట్రల్, డైలీ రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 2, రెసిస్టెన్స్ 3, రెసిస్టెన్స్ 4, సపోర్ట్ 1, సపోర్ట్ 2, సపోర్ట్ 3, సపోర్ట్ 4 ఎనేబుల్ చేసుకున్నాం. మీకు ఇదన్నీ మనం అన్‌టిక్ చేసాం. సో, క్లియర్. ఇన్‌పుట్‌లో మనం మాన్యువల్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ షో డైలీలో డైలీ సెలెక్ట్ చేసుకున్నాము. సో, మనకి ఇలా ఉంటుంది ఎవ్రీడే. మార్కెట్ ఓపెన్ అయ్యే కన్నా ముందు జస్ట్ యూ నీడ్ టు సెలెక్ట్ పర్టిక్యులర్ డే అండ్ ఇక్కడున్న మార్కింగ్స్ చేసుకోండి. మార్కింగ్స్ మీరు ఇండివిడ్యువల్‌గా లైన్ యేసుకుంటారన్నా, మీరు డ్రాయింగ్స్‌తో లైన్ యేసుకొని ఈ పర్టిక్యులర్ ఇండికేటర్ మీరు రిమూవ్ చేసుకోవచ్చు. లేదు ఇలాగే ఇండికేటర్ ఉండాలన్నా కూడా యూ కెన్ ప్లేస్ ఇట్ ఆన్ యువర్ ట్రేడింగ్ వ్యూ స్క్రీన్. ఇక్కడ మనం చూస్తే గనక ఈ పర్టిక్యులర్ సిపిఆర్‌లో మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టాప్ సెంట్రల్, బాటమ్ సెంట్రల్, పివోట్ పాయింట్. గుర్తుపెట్టుకోండి ట్రేడింగ్ వ్యూలో ఉన్న ఫ్రీ సిపిఆర్ ఇండికేటర్స్‌లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండికేటర్. ఎందుకంటే మనకి 3 లైన్స్ ఇస్తుంది. సో, బేస్డ్ ఆన్ ప్రీవియస్ సెషన్ అంటే ప్రీవియస్ సెషన్‌లో ఉన్న మనకి హై, లో అండ్ క్లోజ్ కంపేర్ చేసుకుంటూ మనకి లెవెల్స్ అనేది ఇస్తుంది యాస్ ఎ రెఫరెన్స్. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌తో పాటు. సిపిఆర్‌లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వైడ్ అండ్ నారో సిపిఆర్. సో, మనకి చాలా నారోగా ఉన్నిందనుకోండి ట్రెండ్ ఎక్కువుంది, హై వోల్టాలిటీ ఉందని. చాలా వైడ్ ఉన్నిందంటే సిపిఆర్‌లో
రేంజ్ బౌండ్ ఉంది. లో వాలటాలిటీ ఉందని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ట్రేడర్స్ దీన్ని బిలీవ్ చేస్తారు. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సిపిఆర్ నిన్నటి కన్నా ఈరోజు సిపిఆర్ పైకి క్లోజ్ అయిందంటే మోస్ట్ ఆఫ్ టైమ్ బుల్లిష్ సెంటిమెంట్ చేంజ్ అవుతుంది అని. అదే నిన్నటి సిపిఆర్‌కి ఈరోజు సిపిఆర్ బాటమ్ సైడ్ ఓపెన్ అయితే బేరిష్ సెంటిమెంట్ కనిపిస్తుంది మార్కెట్‌లో అని. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ప్రైస్ సిపిఆర్ కన్నా పైనుంటే ఇప్పుడు నార్మల్‌గా మనకి వీవాప్ కన్నా ప్రైస్ పైకున్నప్పుడు ఆల్వేస్ సెల్లర్స్ అయినా, బయర్స్ అయినా బై సైడ్ చూస్తూ ఉంటారు ఆపర్చునిటీ. అదే వీవాప్ కన్నా కిందికొస్తే సెల్ ఆపర్చునిటీ చూస్తారు. మళ్ళీ వీవాప్ దగ్గర ప్రైస్ ఉన్నప్పుడు సైడ్ వేస్‌గా మెన్షన్ చేసుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా అంతే మనకి సిపిఆర్ కన్నా ప్రైస్ పైకునిందంటే వి విల్ కన్సిడర్ యాస్ ఎ బుల్. సిపిఆర్‌కి ప్రైస్ కిందుండిందంటే వి విల్ కన్సిడర్ యాస్ సెల్. అండ్ చాలా సార్లు ఏమవుతుందంటే సిపిఆర్‌లోనే ప్రైస్ ట్రేడ్ చేస్తుంటే ఆ పర్టిక్యులర్ జోన్ మనకి సైడ్ వేస్ జోన్‌లా కనిపిస్తూ ఉంటుంది. సో, సిపిఆర్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఈవెన్ ప్రైస్ యాక్షన్ ట్రేడర్స్ వచ్చి దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు సిపిఆర్ ట్రేడర్స్. సిపిఆర్ సెంట్రల్ పివోట్ రేంజ్ మనకి చాలా ఇంపార్టెంట్. లెవెల్స్ అనేది ఇస్తూ ఉంటుంది. బేస్డ్ ఆన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్యూర్ ప్రైస్ హై, లో, క్లోజ్ మీద కన్సిడర్ చేసుకుంటూ ఒక్కసారి ఇండికేటర్‌ని మీరు ప్లాట్ చేసి ఒక 15-20 మినిట్స్ ట్రై చేసి చూడండి. మీకు ఎలా సూట్ అవుతుందనేసి. సో, నేను చూపించినట్టు మీరు అన్ని అన్‌ఏబుల్ చేసుకొని కూడా మీరు యూ కెన్ యూజ్ ఇట్. నౌ లెట్ మీ రిమూవ్ దిస్ ఆల్ డే అండ్ లెట్ అస్ గో ఫర్ టుమారో సెషన్. సో, మనకి టుమారో పివోట్, టుమారో బాటమ్ సెంట్రల్, టుమారో టాప్ సెంట్రల్, టుమారో రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 2, సపోర్ట్ 1, సపోర్ట్ 2 సెలెక్ట్ చేసుకున్నాం. కానీ ఇక్కడ ప్లాట్ అవ్వలేదు. ఎందుకంటే మనకి ఇన్‌పుట్‌లొచ్చి మనం ఇంకా డైలీలో ఉన్నాం. సో, ఇక్కడ మనం వి నీడ్ టు సెలెక్ట్ నెక్స్ట్ డే సిపిఆర్. ఇప్పుడు నెక్స్ట్ డే సిపిఆర్ అంటే ఇలా వచ్చింది. ఇంకొంత మీకు ఈజీ కావాలంటే యూ కెన్ చేంజ్ ఇట్ టు లైన్స్. సో, మనం లైన్స్ చేంజ్ చేసుకున్నామంటే మీకు విజిబిలిటీ చాలా క్లియర్‌గా ఉంటుంది. నెక్స్ట్ డే నుంచి కంటిన్యూయేషన్ ఉండడం వల్ల మనకి లైన్స్ చాలా క్లియర్‌గా ఉంటుంది కంపేరబుల్ టు డాటెడ్ లైన్స్. సో, ఇప్పుడు మనం నిఫ్టీ చూస్తే గనక ఇప్పుడు మనం చూస్తున్నది బీటీసీ యూఎస్‌డి. దిస్ ఈజ్ యెస్టర్‌డే సిపిఆర్ కాదు. ఇది ఈరోజు ఇప్పుడు కరెంట్ సిపిఆర్ లెవెల్ ఇది. ఓకే. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఇది కరెంట్ సిపిఆర్ లెవెల్, కరెంట్ రెసిస్టెన్స్, కరెంట్ ఈరోజు సపోర్ట్ లెవెల్ ఇది. ఇక్కడ చూపిస్తున్నదొచ్చి రేపటిది. అంటే 24థ్ ఇక్కడ మన కింద ఉంది కదా డేట్. ఈ పర్టిక్యులర్ డేట్ సిపిఆర్ ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ అయింది. మీరు దీన్ని ఒక్కసారి డయాగ్రామ్ చేసుకున్నారంటే రేపటికి మార్కెట్ ఓపెన్ అయినప్పుడు సేమ్ ఉంటుంది. సిపిఆర్‌లో అడ్వాంటేజ్ ఏంటంటే ప్రైస్ మూవ్ అయినంతగా లీడింగ్, లాగింగ్ ఇండికేటర్ లాగా అది చేంజ్ అవ్వదు. ఫిక్స్డ్ అయి ఉంటుంది. అండ్ మార్కెట్ ఓపెన్ అయ్యే ముందే మనకి లెవెల్ అనేది ఫిక్స్ చేసి చూపించేసి ఉంటుంది. దట్ ఈస్ ద ఇంపార్టెంట్. ఇప్పుడు 2 లెవెల్స్ ఉన్నాయి కదా! కింద సపోర్ట్ 1, సపోర్ట్ 2 అండ్ అప్పర్ సైడ్ రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 2 రేపు మార్కెట్ ఓపెన్ అవ్వగానే మళ్ళీ మనకి రెసిస్టెన్స్ 3 అండ్ రెసిస్టెన్స్ 4 యాడ్ అవుతుంది. సపోర్ట్ 3 అండ్ సపోర్ట్ 4 యాడ్ అవుతుంది ఆటోమేటిక్‌గా. సో, నౌ లెట్ మీ స్విచ్ ఇట్ ఫర్ నిఫ్టీ. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి నిఫ్టీ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. సో, మనకి చాలా క్లియర్‌గా ఇందాకే చెప్పాను గదా! సిపిఆర్‌లో ప్రైస్ ఓపెన్ అయితే మనకది సైడ్ వేస్‌లా ఉంటుంది. సిపిఆర్‌లో ఎన్నోసారి ప్రైస్ వచ్చినప్పుడల్లా సైడ్ వేస్‌లో స్టిక్ ఔట్ అయిపోతుంది. సెకండ్ థింగ్ ఈజ్ సిపిఆర్ యెస్టర్‌డే లెవెల్స్ కన్నా ఈరోజు అప్పర్ సైడ్ ఓపెన్ అవుతే బుల్లిష్ సెంటిమెంట్ ఉంది అని అర్థం. ప్రీవియస్ డే కన్నా ఈరోజు సిపిఆర్ బాటమ్ సైడ్ ఓపెన్ అవుతే బేరిష్ సెంటిమెంట్. సో, ఇక మనం నిఫ్టీ 50 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ చూసామంటే సిపిఆర్ ఎక్కడో బాటమ్ సైడ్‌కి వెళ్తూనే ఉంది. ఒకటి కన్నా ఒకటి కంపేర్ చేస్తే ప్రీవియస్ డే కంపేర్ చేస్తే బాటమ్ సైడ్ ఓపెన్ అవుతూ వెళ్తుంది. సో, ఇక్కడ ఉంది కదా! ఇది మనకి 23థ్ సిపిఆర్ అంటే ఈరోజు రికార్డింగ్ డేట్ 23థ్ సిపిఆర్ లెవెల్ ఇది. సో, ఇది 24థ్ సిపిఆర్. 24థ్ సిపిఆర్ బాటమ్ సైడ్ ఓపెన్ అయింది. మీరు గనక ఈ వీడియో ఈరోజు చూస్తుంటే ఐ రిక్వెస్ట్ యూ కైండ్లీ మార్క్ దిస్ ఇండికేటర్. ఈ ఇండికేటర్‌లో మార్క్ చేసుకోండి. రేపు మార్కెట్ ఓపెన్ అయినప్పుడు మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది పర్టిక్యులర్ ఈ లెవెల్. సో, ఇక్కడ ఈ మనం లెవెల్ డ్రా చేసాం కదా! దిస్ ఈజ్ సెంట్రల్ సిపిఆర్, సిపిఆర్ రేంజ్ అండ్ మనకి బాటమ్ సైడ్ సపోర్ట్ 1, సపోర్ట్ 2, అప్పర్ సైడ్ మనకి రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 2 మార్క్ చేసాం కదా! సో, ఇది 24థ్ అంటే రేపటి లెవెల్ ఇది. సో, ఇక్కడ మనం ప్రైస్ చూస్తే గనక ఈరోజు మార్కెట్ కూడా మనకి రేపటి రెసిస్టెన్స్ 1కి రెస్పెక్ట్ చేసుకుంటూ వెళ్ళింది. సో, సిపిఆర్‌లో మనం క్లీన్‌గా అబ్జర్వ్ చేస్తే ఎక్కడెక్కడ మనకి లెవెల్స్ ఉంటాయో, ఆ లెవెల్స్ దగ్గరంతా మనకి ప్రైస్ రెస్పెక్ట్ చేస్తూ ఉంటుంది. చూడండి ఇక్కడ మనకి నిఫ్టీలోనే కనిపిస్తుంది. సో, మీరు ఈ పర్టిక్యులర్ ఇండికేటర్‌ని మిస్ చేయకండి. అట్‌లీస్ట్ ఒక 15-20 మినిట్స్ యూజ్ చేయండి. నాట్ ఓన్లీ డైలీ మీరు వీక్లీ కూడా అనాలిసిస్ చేయొచ్చు. సో, మీరు వీక్లీ అనాలిసిస్ చేశారన్నా, మంత్లీ అనాలిసిస్ చేస్తే కూడా
మీకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే హయ్యర్ పిక్చర్ అంటే హయ్యర్ టైమ్ ఫ్రేమ్‌లో ఉన్న ట్రెండ్ ఏంటనేది మీకు చాలా క్లారిటీగా కనిపిస్తుంటుంది. ఇప్పుడు మనం వీక్లీ ఎనేబుల్ చేసుకుంటే వీక్లీ పివోట్, బాటమ్ సెంట్రల్, టాప్ సెంట్రల్, రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 2 అండ్ మనకి రెసిస్టెన్స్ 4, సపోర్ట్ 1, సపోర్ట్ 2, సపోర్ట్ 3, సపోర్ట్ 4. ఇక్కడ మనం క్లీన్‌గా అబ్జర్వ్ చేసి ఇప్పుడు 15 మినిట్స్ ఉంది కదా! లెట్ అస్ స్విచ్ ఇట్ ఫర్ హయ్యర్ టైమ్ ఫ్రేమ్. హయ్యర్ టైమ్ ఫ్రేమ్ స్విచ్ చేస్తే సీపీఆర్ ఇక్కడుంది. యాక్చువల్‌గా మనం చెప్తే వెరీ క్లియర్‌గా మనకి కనిపించే లెవెల్ ఏంటంటే సపోర్ట్ 1 బ్రేక్ అయింది. ఆ తర్వాత సపోర్ట్ 2 దగ్గర ఇప్పుడు సస్టైన్ అవుతుంది. బాటమ్ సపోర్ట్ 3 ఉంది అండ్ సపోర్ట్ 4 ఉంది. సో, ఇప్పుడు ప్రైస్ ఉన్నది ఎక్కడ? ఆల్‌మోస్ట్ ప్రైస్ ఈస్ సమ్‌వేర్ అరౌండ్ 23,872, 866 దగ్గరుంది. నెక్స్ట్ మనకి బాటమ్ సైడ్ సపోర్ట్ 3 ఉండేది 23,733, దాని కింద 23,499. ఇలా మీరు వీక్లీ అండ్ మంత్లీ గూడా ఇక్కడ మీరు అనాలిసిస్ చేసుకోవచ్చు. సో, ఈ ఇండికేటర్ చాలా క్లియర్‌గా ఉంటుంది. మాన్యువల్, ఆటోమేటిక్ మనకి ఫిల్టర్ అవుతుంది. మీరు ఏది కావాలన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. లాగ్ అయ్యలేదు. ఎనీ టైమ్ ఫ్రేమ్ మీరు సెట్టింగ్స్ మళ్ళీ డిఫాల్ట్ చేసుకోవాలన్నా రీసెట్ సెట్టింగ్ చేసుకుంటే మీకు ఇక్కడ ఏదేది ఉందో ప్రతి ఒక్కటి చూపిస్తుంటుంది. అంటే ప్రీవియస్ మంత్‌లో, ప్రీవియస్ మంత్ హై, ప్రీవియస్ వీక్‌లో, ప్రీవియస్ వీక్ హై కలర్స్ మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. థిక్‌నెస్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అగైన్ మీరు పర్టిక్యులర్ లెవెల్స్, లైన్స్ మార్కింగ్ చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మంత్, నెక్స్ట్ వీక్ అనేక మీకు టుమారోస్, మంత్, ఈ పర్టిక్యులర్ మంత్, ఈ పర్టిక్యులర్ వీక్ అండ్ టుడేస్. సో, ఇట్స్ ఎ కంప్లీట్ సెట్ ఆఫ్ సీపీఆర్. ఈ పర్టిక్యులర్ ఇండికేటర్ ఈస్ వెరీ సింపుల్ టు యూజ్. ఐ రిక్వెస్ట్ యూ కైండ్లీ ఒక 15-20 మినిట్స్ ఈ పర్టిక్యులర్ ఇండికేటర్‌తో టైమ్ స్పెండ్ చేసి చూడండి. నారో అండ్ వైడ్ సీపీఆర్ చాలా ఇంపార్టెంట్‌గా ప్లే చేస్తుంది. అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ మోస్ట్ ఆఫ్ ఇన్‌స్ట్రుమెంట్స్ దానికి రెస్పెక్ట్ చేసుకుంటూ ఆ పర్టిక్యులర్ లెవెల్ దగ్గర రియాక్షన్ అనేది ఇస్తూ ఉంటుంది. ఆ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్‌ని మార్క్ చేసుకొని లేదా ఎక్కడైనా నోట్‌బుక్‌లో మీరు మెన్షన్ చేసుకున్న ప్రైస్ ఆ పర్టిక్యులర్ లెవెల్ దగ్గరికి వస్తుంటే కాషన్‌గా ట్రేడ్ చేయగలుగుతారు. మళ్ళీ చెప్తున్నా ఇది ప్రీవియస్ ప్రైస్ అంటే ప్రీవియస్ సెషన్ ప్రైస్ హై, లో, క్లోజ్‌ని కన్సిడర్ చేసుకుంటూ మనకి రిఫరెన్స్ లెవెల్స్ ఇస్తాయి. అండ్ ఈ లెవెల్స్ అనేది చేంజ్ అవ్వదు. ఫిక్స్ అయి ఉంటాయి. అండ్ ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ప్రైస్ ట్రేడింగ్ టూల్ అక్రాస్ అన్ని ఇన్‌స్ట్రుమెంట్స్‌లో ట్రేడర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటాను. ఇఫ్ యూ వాచింగ్ ది ఫస్ట్ టైమ్ ఐ రిక్వెస్ట్ యూ కైండ్లీ సబ్స్క్రైబ్. వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి. ఇతర ట్రేడర్స్‌తో షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ ట్రేడింగ్.